ఈ కలియుగంలో ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తిరుమల మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు. కంపార్ట్మెంట్స్లో కూర్చొని విసుగొస్తుంది. కానీ వెంకటేశ్వర స్వామిని చూసిన వెంటనే మొత్తం మర్చిపోయి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచంలో ఇన్ని టెంపుల్స్ ఉన్నా ఎక్కడా లేని ఆ ఫీలింగ్ అండ్ ఆకర్షణ ఒక్క తిరుమల టెంపుల్లో మాత్రమే ఉండడం వెనుక అసలు కారణం ఏంటి? జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి. స్కంద పురాణం ప్రకారం తిరుమల చరిత్ర వరాహావతారంతో మొదలయ్యింది. హిరణ్యాక్షుడి బారి నుంచి భూమిని వరాహుడు కాపాడతాడు. తనని రక్షించిన వరాహుడిని భూదేవి పెళ్లి చేసుకోమని కోరుతుంది. వరాహుడు దీనికి ఒప్పుకొని ఆదిశేషుణ్ణి భూమి మీదకు రమ్మని తన నివాస స్థలంగా మారమంటాడు. అలా ఏర్పడినవే ఈ 7 కొండలు. దాని తరువాత వరాహస్వామి విగ్రహ రూపంలోకి మారతాడు. అండ్ భూదేవి శ్రీదేవి స్వామి విగ్రహం పక్కనే భూతీర్థం శ్రీతీర్థంలా మారతారు. తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత నిషాదుడు అనే వేటగాడు ఆహారం కోసం అడవిలోకి వెళ్ళగా అక్కడ వరాహ విగ్రహాన్ని చూసి వేటగాడు ఆశ్చర్యమవుతాడు. తరువాత తాను తెచ్చుకున్న ఆహారాన్ని స్వామికి ప్రసాదంగా పెడతాడు. అప్పటి నుంచి ఆ వేటగాడు ప్రతిరోజు స్వామికి ప్రసాదం పెట్టి విగ్రహం చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచేవాడు. కాలక్రమేణా కొన్ని రోజులకి ఆ వేటగాడు మరణిస్తాడు. అప్పటి నుంచి స్వామి విగ్రహాన్ని ఎవరూ పట్టించుకోరు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత శంతనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అండ్ ఈయన విష్ణు భక్తుడు. ఈయన దగ్గర అన్నీ ఉన్నా ఏదో తెలియని లోటు. అలా ఒకరోజు నిద్రిస్తుండగా రాత్రి కలలో వరాహస్వామి ప్రత్యక్షమై తాను శేషాచలం అడవిలో ఉన్నాను అని చెప్తాడు. వెంటనే రాజు అడవిలోకి వెళ్ళి వరాహస్వామి విగ్రహాన్ని వెతకడం ప్రారంభిస్తాడు. అలా కొన్ని గంటలు వెతికిన తర్వాత స్వామి విగ్రహాన్ని రాజు చూస్తాడు. కొన్ని రోజులకి రాజు స్వామికి గుడి కట్టించి పూజలు చేయడం ప్రారంభిస్తాడు. అలా కాలం గడుస్తున్న కొద్దీ మహారాజు వృద్ధుడిగా మారి స్వామిలో కలిసిపోతాడు. సత్యయుగంలో వేటగాడు, త్రేతాయుగంలో మహారాజు. వీళ్ళకి పూజా విధానం, పూజ ఎలా చేయాలో తెలియకపోయినా స్వామి మీద ఉన్న భక్తితో వారు పూజ చేసేవారు. తర్వాత ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో వైఖానసుడు అనే విష్ణు భక్తుడు వచ్చి వైఖానస ఆగమనాన్ని రచిస్తాడు. ఇందులో పూజ ఎలా చేయాలి, పూజా విధానం గురించి పూర్తిగా వివరిస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వైఖానస ఆగమనంలో వివరించినట్లుగానే పూజలు నిర్వహిస్తున్నారు. దీనితో ద్వాపర యుగం ముగుస్తుంది. ఇప్పుడు కలియుగం మొదలవుతుంది. 100 మంది ఋషులతో యజ్ఞం చేస్తున్న భృగు మహర్షి ఆశ్రమంకి నారదుడు వచ్చి మీరు ఈ యాగాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడగగా ఒక్కొక్కరు వేరు వేరు పేర్లు చెప్పడం మొదలు పెడతారు. దాంతో భృగు మహర్షి వెళ్ళి ఎవరు గొప్ప తేలుద్దామనుకుంటాడు. దీంతో త్రిమూర్తులను పరీక్షించాలని మహర్షి ముందుగా బ్రహ్మలోకం వెళ్తాడు. అక్కడ సరస్వతీదేవి వాయిస్తున్న వీణను వింటూ మహర్షి రాకను పట్టించుకొని బ్రహ్మను చూసి భృగు మహర్షి ఇలా శపిస్తాడు. బ్రహ్మదేవ, నిన్ను భూలోకంలో ఎవరూ పూజించరు. అందుకే మన భూమి మీద బ్రహ్మదేవుడి టెంపుల్స్ చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత మహర్షి కైలాసానికి బయలుదేరుతాడు. అయితే పార్వతీదేవితో నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు మహర్షి రాకను గమనించి కొద్దిసేపు వెయిట్ చేయమని నాట్య రూపంలో చెప్తాడు. అది అర్థం చేసుకొని మహర్షి
శివుడిని ఇలా శపిస్తాడు, ఇక మీదటి నుంచి నిన్ను లింగ రూపంలోనే పూజిస్తారు అని. తర్వాత వైకుంఠం వెళ్తాడు. అక్కడ విష్ణువు ఆదిశేషుడి మీద నిద్రిస్తూ మహర్షి రాకను పట్టించుకోకపోవడంతో మహర్షికి ఫుల్గా కోపం వచ్చి విష్ణువు గుండెల మీద తంతాడు. భృగు మహర్షి కోపానికి కారణం తన అరికాల్లో ఉన్న మూడో కన్ను అని తెలుసుకొని మహర్షి కాళ్ళు పట్టుకొని ఆ మూడో కన్నును పోగొడతాడు మహావిష్ణువు. తన తప్పు తెలుసుకొని మహర్షి విష్ణువును క్షమించమని తిరిగి వెళ్తాడు. అయితే ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న లక్ష్మీదేవి మాత్రం అది తట్టుకోలేక విష్ణువును వదిలి భూలోకానికి వెళ్ళి మనిషి రూపంలో జీవించడం మొదలుపెడుతుంది. అయితే లక్ష్మీదేవిని తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి విష్ణువు మానవ రూపంలో భూలోకానికి వస్తాడు. అలా భూలోకానికి వచ్చిన విష్ణువు లక్ష్మీదేవి దొరకాలని శేషాచలం అడవిలో ఒక చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడవడంతో శ్రీనివాసుడి చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది. ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి కొల్లాపూర్లో ఉన్న లక్ష్మీదేవికి చెప్తాడు. ఇది తెలిసిన లక్ష్మీదేవి బ్రహ్మ మహేశ్వరులను శ్రీనివాసుని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. తర్వాత శివుడు ఆవుల, బ్రహ్మ దూడలా మారి పక్కనే ఉన్న చోళరాజు ఆవుల మందులో కలిసిపోతారు. మరుసటి రోజు నుండి ప్రతిరోజు ఆ ఆవు సరిగ్గా శ్రీనివాసుడికి పాలు చేరేలా ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇచ్చేది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆవుల కాపరి ఇదంతా చూసి ఆవు మీదకి గడ్డపార విసురుతాడు. అది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా పుట్టలో నుంచి బయటికి వస్తాడు. ఆ గడ్డపార స్వామికి తగిలి రక్తం రావడం ప్రారంభిస్తుంది. ఇదంతా చూసి ఆ కాపరి అక్కడికక్కడే చనిపోతాడు. అయితే ఆవుల కాపరి చనిపోవడంతో చోళరాజు అక్కడికి వచ్చి ఆవును చంపడానికి బాణాలు వేస్తాడు. ఇదంతా చూసి శ్రీనివాసుడికి చాలా కోపం వస్తుంది. దాంతో రాజును వచ్చే జన్మలో రాక్షసుడిలా జన్మిస్తావని శపిస్తాడు. తాను చేసిన తప్పును తెలుసుకొని క్షమించమని చోళరాజు ప్రాధేయపడతాడు. తన తప్పు తెలుసుకొని ప్రాధేయపడుతున్న చోళరాజును క్షమించి వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతావు అని, తనకు పుట్టబోయే పద్మావతిని తానే స్వయంగా పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు శ్రీనివాసుడు కొండ మీదున్న ఒక ఆశ్రమానికి వెళ్తాడు. అయితే ఆశ్రమంలో ఉన్న నీల అనే యువరాణి శ్రీనివాసుని తల మీద తగిలిన ఆ దెబ్బను చూసి తన తల వెంట్రుకలను తీసి శ్రీనివాసుడి తలకు అంటిస్తుంది. ఆమె చేసిన సహాయాన్ని చూసి శ్రీనివాసుడు, ఇక నుంచి తిరుమలకు వచ్చే నా భక్తులు నీకు తలనీలాలు సమర్పిస్తారు అని మాటిస్తాడు. అయితే శ్రీనివాసుడు ఆ ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఎన్నో సంవత్సరాలు లక్ష్మీదేవిని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఆకాశరాజు జన్మిస్తాడు. అండ్ తన కూతురు పద్మావతి దేవి కూడా పుట్టి పెద్దవడంతో ఇచ్చిన మాట ప్రకారం తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. పెళ్లి ఖర్చులకి తన దగ్గర డబ్బు లేకపోవడంతో కుబేరుడి దగ్గర నుంచి అప్పుగా తీసుకుంటాడు. ఎంతో ఘనంగా పద్మావతి శ్రీనివాసుల పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన 6 నెలల వరకు కొండ కిందున్న అగస్త్య ఆశ్రమంలో ఉంటారు. అయితే కొన్ని రోజులకు ఆకాశరాజు మరణించడంతో శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని పిలిచి కొండపైన ఒక ఆనంద నిలయాన్ని నిర్మించమని చెప్తాడు. శ్రీనివాసుని ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మిస్తాడు. అయితే ఆనంద నిలయం నిర్మిస్తున్న సమయంలో కోపం తగ్గిన లక్ష్మీదేవి కూడా శ్రీనివాసుని దగ్గరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత శ్రీనివాసుడు, పద్మావతి దేవి మరియు లక్ష్మీదేవి ఆనంద నిలయానికి చేరుకుంటారు. ఆ రోజునే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నాం. అయితే ఆ రోజు అక్కడికి వచ్చిన వరాహస్వామితో, వరాహ, నేను ఈ కొండ మీదే కొలువు తీరుతాను. నా దగ్గరికి వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొని ఆ తరువాతే నన్ను దర్శించుకోవడానికి వస్తారు అని చెప్తాడు. అయితే తను కట్టించిన ఆనంద నిలయానికి స్వయంగా దేవదేవులు రావడంతో తొండమాన్ చక్రవర్తి అహంకారం పెరిగి చాలా తప్పులు చేస్తాడు. అలా ఒకరోజు స్వామి ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా తొండమాన్ చక్రవర్తి వెళ్తాడు. దాంతో స్వామికి చాలా కోపం వస్తుంది. అప్పటి నుంచి స్వామి, నేను ఇక్కడ విగ్రహ రూపంలో దర్శనమిస్తా అని చెప్పి విగ్రహ రూపంగా మారిపోతాడు.
అలా ఈ తిరుమల చరిత్ర సత్యయుగం నుంచి మొదలై ఇప్పటి కలియుగం వరకు జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.